ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. జగన్ రెడ్డి హాలోజినేషన్ లో ఉన్నాడు. అయినా జగన్ రెడ్డి నువ్వు ప్రతిపక్ష నాయకుడివి అని చెప్పి నీకు నువ్వు అనుకుంటే సరిపోదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికి రావు అని చెప్పి నీకు 11 సీట్లు ఇచ్చి మూలు కూర్చోబెట్టారా బాబు. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, వచ్చినప్పుడు జగన్ రెడ్డి నీలాంటి రాజకీయ ఉగ్రవాదిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చేస్తారు అని ఎలా అనుకుంటున్నావురా నువ్వు జీవితంలో ముఖ్యమంత్రి కాలేవు జగన్ రెడ్డి. అయినా ఇంత దరిద్రమైన ఫ్యాంటసీలు ఏంట్రా బాబు, వేరే వాళ్ళ బట్టలు ఇప్పి నుంచోబెడతా అంటున్నావేంటి, ఇంత తేడాగా ఉన్నావేంట్రా జగన్ నువ్వు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నీ ఉగ్రవాది పరిపాలనలో రైతుల చేతులకు బేడీ లేసి జైల్లో పెట్టిన చరిత్ర నీది. రైతుల జీవితాలు సర్వనాశనం చేసిన నీచపు ప్రభుత్వం నీది జగన్ రెడ్డి. నువ్వు ఈ రోజు ఊర్లోకి కొత్త బిచ్చగాడు వచ్చినట్టుగా జగన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలెవరు నమ్మట్లేదని చెప్పి రాజశేఖర్ రెడ్డి గొంతేసుకొని ఇమిటేట్ చేసి ప్రజల్ని బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ ఉగ్రవాదిని మరొకసారి ముఖ్యమంత్రిగా చూడాలి అనుకోవట్లేదు జగన్ రెడ్డి. నువ్వు జీవితంలో ముఖ్యమంత్రి కాలేవురా నాయనా.